ఏదైతే ప్రధానంగా ఏలూరు ప్రాజెక్టుకి అయితే భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలోనే అలాగే ఏలూరు ప్రాజెక్టు నీటి మట్టం మనం చూస్తుంటే అలాగే అది టీఎంసీల క్యూసెక్ల నీటి మట్టం భారీగా వరద నీరు అయితే చేరుతుంది. ఈ నేపథ్యంలో దిగువగా అయితే విడుదల చేస్తున్నారు. ఏలేరు నుంచి వచ్చినటువంటి భారీగా వరద నీరు అయితే దిగువ విడుదల చేస్తుంది. 4 మండలాలు 10 ప్రధానంగా చూసుకుంటే 4 నియోజకవర్గాలకైతే ఈ యొక్క ఏలేరు ప్రాజెక్టు సంబంధించినటువంటి పూర్తి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. 4 నియోజకవర్గాల్లో చూసుకుంటే 10 మండలాలకైతే పూర్తి ఎఫెక్ట్ అయితే కనుగొంటుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏలేరు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి అలాగే జగ్గంపేట, ప్రతిపాడు, పిఠాపురం, ఈ పెద్దాపురం మొత్తం 4 మండలాల్లో కూడా హై అలర్ట్ అయితే జారీ చేశారు. ఏదైతే ఏలేరు ఆనుకున్నటువంటి కాలువ ఉధృతి ప్రవహిస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క గండ్లు కూడా పడ్డాయి. ఈ యొక్క కిల్లంపూడి మండలం రాజుపాలెం వద్ద కూడా భారీగా గండి పడింది. వరద ఉధృతికి అయితే గండి పడటంతో ఏలేరు అక్కడ ఉన్నటువంటి రాజుపాలెం వద్ద ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా ఇప్పుడిప్పుడే వరద నీరు చేరడంతో అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. మరో పక్కన తుని నర్సీపట్నం వెళ్లే రహదారి అక్కడ రాకపోకల పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి మరో పక్కన కనపడుతుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు గొల్లప్రోలు ఏదైతే పిఠాపురం నియోజకవర్గం ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఏలేరు ఎఫెక్ట్ అయితే భారీగా ఉంటుంది. ప్రతిసారి కూడా శుద్ధగట్ట కావచ్చు ఏలేరు కూడా తొంగి ప్రవహించి ఈ యొక్క గొల్లప్రోలు పిఠాపురం ప్రజలను అయితే ముంచెత్తుతుంది. ప్రస్తుతం గొల్లప్రోలులో ఉన్నటువంటి కాలువ ఏలేరు కాలువ ఏ విధంగా ఉధృతంగా ప్రవహిస్తుందో మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ ఏలేరు వరద ఉధృతికి ఇక్కడ కాలువ భారీ ఎత్తున ప్రవహిస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఉరకలేస్తూ ఇక్కడ గండ్లు పడుతూ ఎక్కడైతే గట్లు వీక్గా ఉన్నాయో ఈ యొక్క ప్రాంతాలను కూడా ఈ యొక్క ఏలేరు కాలువ వరద ఉధృతి అయితే కొట్టుకుంటూ వస్తుంది. ఒక పక్కన సహాయక చర్యలు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాలువల గట్టులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ వీక్గా ఉన్నాయి అన్నింటినీ కూడా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఇక్కడ రైతులతో కలిసి ఇక్కడ బస్తాలు ఇక్కడ చూస్తున్నా. మరో పక్కన ఇక గట్లకు వీక్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో దగ్గరుండి ఇక్కడ కూడా వేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూడొచ్చు. పక్కన రైతులు కూడా ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ చేరుకుని వర్మ అందరూ రైతులతో కలిసి ఇక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. మరో పక్కన ఏలేరు వరద ఉధృతితో పక్కన చూడొచ్చు ఎంత ప్రవాహంగా ఎంత ఫోర్స్లో ఇక్కడికి వస్తుందో మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. భారీ ఎత్తున ఏలేరు వరద ఉధృతి ఈ విధంగానే పైనుంచి భారీ ఎత్తున వరద వస్తుంది. ఎక్కడైతే గట్లు బలహీనంగా ఉన్నాయో అక్కడ గండి కొడుతుంది. ఈ విధంగానే రాజుపాలెం వద్ద కూడా గండి కొట్టిన పరిస్థితి. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో ఏ ప్రాంతాల్లో అయితే ఈ యొక్క ప్రభావం ఉంటుందో ప్రస్తుతం సహాయక మాజీ ఎమ్మెల్యే వర్మ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏలేరు ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఇప్పటికి ఎంతవరకు మేటబులింది? ఇప్పటికి 15,000 వరకు వదిలేశారు. 13,000 15,000 మధ్య క్యూసిక్ వదిలేరు. అంటే ఇన్ఫ్లో విపరీతంగా వచ్చేస్తుంది. ఏజెన్సీ నుంచి ఏదైతే ఉందో ఇన్ఫ్లో చాలా భారీగా వచ్చేస్తుంది. చేత ప్రాజెక్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే అవుట్ఫ్లో వదలాలి. ప్రాజెక్ట్ ఆల్రెడీ 21.5 టీఎంసీ వరకు వచ్చింది. 22 టీఎంసీ వరకు ఒక 2 టీఎంసీ బఫర్ ఉంచుకోవాలి. కానీ ఎవరో ఎక్స్పెక్ట్ చేయని వరద వచ్చేయడంతో అధికారులు కూడా ఇమీడియట్ గా బయటకు అవుట్ఫ్లో వదిలేరు. దీనివల్ల ఇటు గొర్రికండి ఏరియా మొత్తం అంతా ఆల్రెడీ గొర్రికండిలో ఒకటి గడ్డి కూడా పడింది. విపరీతమైన వాటర్ వస్తుంది. అలాగే పెద్దాపురానికి కూడా కొంత వదలడం జరిగింది. ఇది ఎక్కడికక్కడ డైవర్షన్ చేస్తా ఉన్నారు. ఎంత డైవర్షన్ చేసినా టైల్ అండ్ పిఠాపురం కాబట్టి వాటర్ అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి. అలాగే గొరికండి మొత్తం అంతా ఫుల్గా వదిలేరు. అలాగే కొండకాలువ శుద్ధగడ్డలు కూడా ఎస్కేపులు తీస్తా ఉన్నారు. ఏదేమైనా చాలా విస్తృతంగా వరద వచ్చేస్తుంది. దీనికి సమాయత్తంగా అందరూ ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు కాకినాడలో రివ్యూ మీటింగ్ పెడుతున్నారు. కలెక్టర్ గారు అందరూ ఎస్సీ ఇరిగేషన్ అందరూ కూడా దీని మీద ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎక్కడికక్కడ ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం మేమందరం కూడా. దీనికి మూల కారణం ఏంటంటే ఒక దౌర్భాగ్యుడు, ఆలోచన లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వలన ఈ రోజు మా పిఠాపురం నియోజకవర్గమే కాకుండా జగ్గంపేట, పత్తిపాడు, పెద్దాపురం వీటన్నిటికి కూడా ఫ్లడ్ వచ్చి రైతులు రోడ్డు పడే పరిస్థితి కారణం జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి. ఎందువల్లంటే దీని మీద నేను కొన్ని సంవత్సరాలు పోరాడాను. 1,00,000 సంతకాలు ఉద్యమం చేశాం. 1,00,000 సంతకం చంద్రబాబు నాయుడుతో పెట్టించాం. మా ప్రభుత్వం వచ్చాక దీన్ని శాంక్షన్ చేయించాం. చంద్రబాబు నాయుడు వచ్చాక 2018లో చంద్రబాబు నాయుడు గారు కాకినాడలో శంకుస్థాపన చేశారు. నేను గొల్లప్రోలులో శంకుస్థాపన చేసి రావణకపేటలో పనులు ప్రారంభించిన ఏలేరు ఆధునీకరణ అంటే శుద్ధగడ్డ కొండకాల ఆధునీకరణ 156 కోట్లతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించిన దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఆపేయడం జరిగింది. దానికి వత్తాసు ఎవరంటే పెండిన దొరబాబు, వంగగీత. అంటే వీళ్ళు సర్వనాశనం అయినా పర్లేదు, గొల్లప్రోలు టౌన్ పోతుంది, ఎస్సీ కాలనీ, కంకరమాన్యం, శివాలయ మాన్యం ఇవన్నీ కూడా పోయి పరిస్థితి. అలాగే కాకుండా కొత్తపల్లి మండలం, అలాగే పిఠాపురం మండలం పార్ట్, ఇప్పుడు కోలంక, మాదాపురం, అలాగే మల్లవరాల 2, రవణక్కపేట,
నాగులాపల్లి, ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ వరద వల్ల ఉన్నాయి. ఈ వరద వల్ల జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం వల్ల ఒక పంట పోతే 800-900 కోట్ల రూపాయలు ఏలేరు ఆయకట్టు కింద నష్టం. అంత దారుణంగా ఫ్లడ్ ఉంది. కాబట్టి ఇది ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, గత పరిపాలన ఏ విధంగా జరిగిందో. వరద ఏ విధంగా పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. అది ఇంకా వరద ఎంత వరకు కూడా వచ్చే అవకాశం? వేళ సాయంత్రం వరకు ఇంకో 5,000 క్యూసిక్ మనకి పిఠాపురానికి వదిలే పరిస్థితి వస్తుంది. ఇంట్లో పెరిగి కొలిది అవుట్ ఫ్లో వదులుతూ ఉంటారు. అది సంగతి. మరి వీటి మీద చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు కూడా మాట ఇచ్చారు. తర్వాత కూటమి ఏర్పడింది. కూటమి ఏర్పడాక పవన్ కళ్యాణ్ గారు, నేను కూడా కళ్యాణ్ గారు కూడా ఈ ఆధునీకరణ మళ్ళీ మొదలు పెట్టాలి, ఇది వరకు తెలుగుదేశం పార్టీ తెచ్చింది ఏదైతే ఆపివేశాడో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ పని మీద ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా రివ్యూ పెట్టారు. కలెక్టర్ ఆఫీస్ లో ఇప్పుడు వెళ్తా ఉన్నాం, ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలని. ఎట్టి పరిస్థితుల్లోని ఏలేరు ఆధునీకరణ అంటే శుద్ధగడ్డ కొండకాలది ఎట్టి పరిస్థితుల్లోని చేసి తీరుతాం. అందులో తేడా లేదు. ఎంచేదంటే ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయి? గొల్లపూల్లో ఇసుక బస్తాలు ప్రయాస్తున్నారు. గొరికండి బలహీనంగా ఉంది. అటు సూరంపేట నుంచి అటు మలవరాలు వెళ్ళి కాలువ బలహీనంగా ఉంది. శుద్ధగడ్డ మీద ఇది దంతుమూరి యువతల కలవటి దగ్గర బలహీనంగా ఉంది. ఎక్కడికెక్కడ బలహీనంగా ఉన్నాయి. ఈ ఫోర్స్ కి నేను అనుకోవడం గంటలో ఎక్కడికక్కడ గట్లు తెగడం జరుగుతుంది. పొలాల్లోకి నీరు నిండడం, ఒక కాలనీలోకి నీరు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే గొల్లపురాల బ్రిడ్జ్ దగ్గర ఉధృతం అని చెప్పి అక్కడ మార్కండేయపురం కాలనీ అంతా కూడా మునిగి పరిస్థితి వస్తుంది. ఎక్కడికెక్కడ నీరు మట్టికి చాలా విపరీతంగా వస్తుంది. ఎక్కడికెక్కడ ప్రభుత్వ అధికారులు కూడా ఎక్కడికెక్కడ సహాయ సహకారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బాధితులు ఆదుకునే ఇప్పటికే రైస్ కూడా ఇక్కడ దిగుతున్నట్టుగా ఉంది గొల్లపూర్లో. వరద బాధితులందరికీ కూడా వారికి కావలసిన ఫుడ్ కానీ ఇవి కానీ అన్ని కూడా ఇప్పుడు రివ్యూ అవుతా ఉంది. కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు, మేమే వెళ్తున్నాం. అన్ని రకాల సదుపాయాలు చేస్తాం. ఫ్లడ్ ను కూడా డైవర్ట్ చేసి ఫ్లడ్ కి ఎఫెక్టెడ్ అవ్వకుండా అన్ని రకాలుగా మొత్తం చూడొచ్చు. ఈ విధంగా అయితే ఇక్కడ రైతులతో కలిసి ఇక్కడ ఏదైతే బలహీనంగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే వర్మ గారు పరిశీలిస్తున్నారు. ఏదైతే ఈ యొక్క ఏలేరు గొరికండి కాలం మొత్తం అన్ని కూడా ఉధృతంగా ప్రవహించి చాలా ప్రమాదకర రీతిలో ఈ యొక్క ప్రవాహం అయితే కొనసాగుతుంది మనం చూడొచ్చు. పక్కన చూడొచ్చు భారీ ఎత్తున వరద నీరు చేరుతుంది. ఈ వరద గొల్లప్రోలు కావచ్చు, ఈ యొక్క 4 మండలాల్లో ఉన్నటువంటి వరద నీరు ప్రధానంగా ఈ యొక్క రివ్యూ కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రివ్యూ పెట్టబోతున్నారు. ఈ యొక్క ప్రాంతంలో ఏ విధంగా నష్టపోతారు, వరద బాధితులు ఏ విధంగా ఉన్నాయని అన్ని విధాలుగా కూడా వచ్చేందుకు కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఏ విధంగా వరద ఎంత ప్రవాహంలో మనకి ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. ఈ వరద గోదావరిని తలపించే విధంగా ఏలేరు వరద ఉధృతి మరింత ఉధృతంగా ప్రవహిస్తుంది మనం చూడొచ్చు. పక్కన ఇక్కడ బ్రిడ్జిని ఆనుకుని భారీ ఎత్తున ఇక్కడ బ్రిడ్జిని దాటి కాలవరం దాటి ప్రవహిస్తున్నటువంటి గంటకు వరద ఉధృతి, ఏలేరు వరద ఉధృతి ఏ విధంగా ప్రవహిస్తుందో మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పంట పొలాల్లోకైతే వరద ఏ విధంగా చొచ్చుకెళ్తుందో మీకు ఆ దృశ్యాన్ని చూడొచ్చు. మన పక్కన ఆ పంట పొలాల్లో ఈ యొక్క కాలువను దాటి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఏలేరు కాలువను మనం చూస్తున్నాం. ఈ విధంగా అయితే ఇప్పుడు అంతా కూడా భారీ ఎత్తున ఏలేరు ప్రాజెక్టుకి వరద నీరు చేరుతున్న నేపథ్యంలోనే ఈ విధంగా వరద నీరు అయితే భారీగా చేరుతుంది. మనకు మధ్యాహ్నానికి మరింత పెరిగే అవకాశం ఉందని మనం పక్కన అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనిపై ఉటావుటిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపై రివ్యూ పెట్టేందుకు మరి కొద్దిసేపట్లో కాకినాడ జిల్లా కలెక్టర్ కూడా చేరుకోబోతున్నారు. ఏలేరు వరద ఉధృతి ఏ విధంగా ఉంటుందని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తం ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఏ విధంగా ఉంటుంది, ఈ వరద తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుంది అనే విధంగా కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు పడతాయి. ఇప్పుడు 4 మండలాలు ప్రధానంగా 4 నియోజకవర్గాలు అయితే ఏలేరు వరద ఉధృతికి అయితే ఇప్పటికే మొత్తం చేరుకుంటున్నటువంటి పరిస్థితి. 10 మండలాల్లో ఈ వరద ఎఫెక్ట్ ఉంటుందని పక్కన అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం మొత్తం పూర్తిగా అప్రమత్తం అవుతున్నప్పటికీ ఈ యొక్క బలహీన పడుతున్నటువంటి గట్టులు మనం ప్రధానంగా గొట్లన్నీ కూడా బలహీన పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నప్పటికీ ఈ వరద ఉధృతి గంటకు మరింత పెరిగే అవకాశం ఉందని క్లియర్‌కట్‌గా కనపడుతుంది. మనోజ్. రైట్ ప్రకాష్. సో మొత్తం మీద ఏలూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో రాజుపాలెం వద్ద ఒక్కసారిగా ఏలేరు కాలువ గండిపడింది. అయితే ఇక ఏలేరుకు గండిపడడంతో ఒక్కసారిగా 86 గ్రామాల్లోకి వరద నీరు చేరే అవకాశం కనబడుతుంది. దీంతో కొన్ని గ్రామాల్లో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు. ప్రస్తుతం గండిని పూడ్చే పనిలో ఉన్నారు.
ఇక ఎప్పటికప్పుడు అక్కడ తాజా సమాచారాన్ని ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంలకు కూడా అందిస్తున్నారు. ఇక కోటనందూరు సమీపంలో వెదుళ్లగడ్డ వాగు కూడా ఉప్పొంగుతోంది. తుని నర్సీపట్నం వద్ద రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక తాండవ జలాశయానికి ఒక్కసారిగా వరద పోటెత్తుతోంది. భయాందోళనలో కోటనందూరు, తుని, పాయకరావుపేట ప్రజానీకం మొత్తం కూడా బిక్కుబిక్కుమంటూ ప్రస్తుతం భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. 4 నియోజకవర్గాల్లోని 86 గ్రామాల్లో పరిస్థితి కూడా ఇదే రకంగా ఉంది.